తల్లిని తీసుకురాపురాను కొట్టి ఎండల పెట్టే గాడుపురా అయ్యో ఆ తల్లి దగ్గర పోయి కోరుకొని వస్తానే అల్లల్లా నీరల్లు ఇటువంటి తొవ్వల అడ్డంబడికి అడ్డంబడి ఉన్నాడా ఇంతకు ముందే ఆ తల్లి నాంచారిది అప్పటి వరకు 5 గడియల గర్భవతి మరి బిందె మాత్రం పట్టుకొని మంచి నీళ్ళ బాయికాడివి బాయికాడి పోయి ఆ బాయికాడ నీళ్ళు చేసుకొని సంకల బిందెను పెట్టుకొని అత్త అంటే చూడ తొవ్వల పడిపోయింది అప్పుడు ఆ నాంచారు అనుకున్నది అయ్యో ఏ ఊరు ఈయన ఆయనది మరి ఎట్లా ఈయన ఎట్లా పడిపోయిందని ఆ బిందె దించి బిందెల నీళ్లు మొక్క మీద చిలకరించి మేలకల వలగొట్టి 2 దోషులు నీళ్లు తాగి ఏ ఊరు నాయన ఎటు పోతానో తండ్రి మరి నీ బాధ ఏంది నాయన అంటే అమ్మా మాది ఇక్కడ కాదు అక్కడ కాదు లంబడి బిడ మేము మాత్రం నెల్లూరు పట్టణానికి ఆవుల కొట్టుకొచ్చాను మా ఆవులవి నేను సోకింది మా ఆవులని చచ్చిపోతాను నేను నాంచారి దేవి దగ్గర పోతాను ఆ తల్లి బాగు చెప్తుంది అట్లా ఊళ్ళో పొన్నది మేము ఎన్నో దిక్కున్నాం అంటే నాయన నా పేరే నాంచారు అని అయ్యో నాయన అమ్మా నువ్వే నా తల్లని 2 చేతులు జోడించి రా నాయన పోదాం నీ ఆవుల బాగు చేస్తానని తల్లి నల్లా దోలుకొని మన నాయన బుక్కడ అన్న నేను అని అన్నం పెట్టి ఆ లంబడ చుట్టదా అలవాటు ఉంది చుట్టది నేను తగ్గిస్తే ఆ ఇంటి ముందర కూర్చొని చుట్టదా అవుతాను అప్పుడు ఆ మంచి అది ఆనాడు ఇంట్లో కట్టింది మరి ఇంట్లో కట్టిన బిందాడు బిడ్డ బిడ్డ పాపవా పుట్టి పట్టుకరావు బిడ్డ చెప్పబోవా మాట చెప్పినాక ఎరగ చెప్పరాదు బాబా ఏమి చూడదమ్మా భర్త చూడప్పతోడు చెప్పుతా మా మామతోడు చెప్పుతా మా అత్తోడు చెప్పి మేము లంబడలకు మంచి అయిపోతా అనుకున్నది నాచారు రేవా అరే భర్త బీడి ఏరవస్తున్నది అమ్మా లంబడోళ్ళ గిరక చెప్పుదా ఏనాడు వెళ్ళిపోదా ఒక మాట నీతో చెప్పుదా నువ్వు వచ్చిన మనకు అచ్చిన పేరు రాలదా మనకేం తక్కువ నువ్వు ఎరక చెప్పవద్దే వద్దు వద్దు బాబా నువ్వు ఎరక చెప్పవద్దు పేనకాడి రాలు అచ్చిన పేరు రాలు మనకేం తక్కువ ఎరక చెప్పవద్దు అయ్యా పేరు చెప్పుకొని నా దగ్గర వచ్చి ఏనాడు మాత్రం కష్టమైతే మనం వెళ్ళిపోవాలి అయ్యా మంచి అయిపోతాను అని చెడు అయిపోతాను అవును కానీ వద్దు బాబా నమ్మిడోళ్ళు మంచోళ్ళు కాదు వద్దమ్మా
అయ్యా వాళ్ళకి ఎరక చెప్పచ్చి నేను మొత్తానికి ఎరక మొత్తానికి బంద్ చేస్తా భర్తతో చెప్పింది ఏనాడు తన మామ మరి తండ్రి పేరు ఏరవచ్చిందో మామా తమ్ముళ్ళకి ఎరక చెప్తానని ఒక్క మాట చెప్పి వద్దు బిడ్డ అని ఏనాడు మాత్రం ఆ మామ అన్నాడు అవో తల్లి ఎలమంచ దగ్గర ఏరవచ్చింది అత్త నేను లంబడోళ్ళకి ఎరక చెప్తా అని పోతానంటే అద్దు బిడ్డ ఏనాడు మాత్రం మనకు పేరొచ్చిన కానించి చాలు ఏ ఉండు బిడ్డ అంటే అవో మన పేరు చెప్పుకొని వచ్చిన కాబట్టి నేను వెళ్ళిపోతా అంటే ఓ బిడ్డ అన్నది ఆ బిడ్డ పాపమ్మ దగ్గర ఏరవచ్చి బిడ్డ పైలవాని బిడ్డ ఏనాడు మాత్రము బుడ్డిదేపో బిడ్డ అన్నప్పుడు బిడ్డ పాపవా వద్దంటే ఇంతలేమో బిడ్డ పాపవా పట్టుకొని పాపదే వద్దడు చూడవమ్మ పాప మాత్రమైన మరి కడప కలిగి ఒక్క ఊర్ల కింద పడ్డరు కడప కలిగి ఒక్క ఊర్ల కింద పడితే పుట్టి కింద పడి పుట్ట ఉన్న బండారంతా ఒరిగిపోయి కింద పాలైందో నాచారదేవి పుట్ట ఉన్న బండారి అంత ఒలిగిపోయి తరిని పాలైందేనా ఎరక చెప్పావో వద్దు నాయవ్వా నువ్వు ఎరక చెప్పవద్దు ఓ బిడ్డ పాపవ్వా నువ్వు గుట్టి పట్టుకోని రావంగ కడపాయేనా నీ కాలు కలిగి గుట్టి కింద పట్ట దానికేమో తప్పులేదు బాధపడదు బిడ్డ అని అయ్యో కాళ్ళ మీద బిడ్డనమ్మ అవ్వాలా తల్లి ఏనాడు మాత్రమేగా ఎన్నడూ ఆ బిడ్డ వీరి కోపరాని రాలేదు బుట్టి కింద పట్టోళ్ళు ఏనాడు ఆ తల్లి కోపం వచ్చి అయ్యో ఏటానా చెప్పానైనా చెప్పబొట్టే పట్టలేదు లేపడలే ఓ కోరి నీ కళ్ళు కనబడతలేవ కళ్ళు నెత్తులు పెట్టుకున్నాడు తను అని అవ్వయ్య నన్ను చెప్పబొండి కొడుతువా పాప వేడుక మరి అది కొడుకు కస్తూరి ఉన్నాడు కింద పడ్డ బండాలి అంత బుట్టలో ఎత్తుకున్నది దాంచాలి అంటే కుక్క చూడవమ్మా అక్కడికి ఇప్పటికంటారు మనసుల ప్రాణం వేడి కుక్క గెరక అంటారు అక్కడికి పోతే మాతలి నాంచారి ప్రాణం పోదని పోవద్దని సింగులు పట్టి గుండవచ్చరా ఓనర పెడతాను కుక్క ఓనర పెట్టుబడి సింగులు పట్టి గుంజుతున్నదా కనుకున్న కన్న తల్లి కాకపోయినా కుక్క పాడువాడు ఎన్నడు ఓనర పెడుతుంది అని కొద్ది వ్యక్తి కుక్కలు కట్టేసింది నాచారు రేవో పర్జనాయకు తడిగా బయలుదేరింది ఆ పర్జనాయకు తడి బయలుదేరింది కాదు నాచారు రేవి చూసుకొని పర్జనాయకు చూడమ్మా పట్టమంతా ఉన్నాడు రామావ రామ రామ కొల్లపూరి గట్టల గుడాలు ఉల్లడి ఉల్దాన్ని అవల మంద అలాగదుడు మా ఆవులం అంతా వచ్చా ఒక బయలుపోయలేండి కొద్దిగా ఎట్లుండే నిండు కోయిలాలు ఉండే జనం మావరం చూడు అని ఆ బిడ్డ ఏనాడు మాత్రం నాట్యాలు ఏమనుకున్నది
అరిచేతుల అంజన వేసుకున్న శ్రీదేనికి ఎల్లవని ఏనాడు మాత్రం మదిలో తెలుసుకున్నదో మరి కొడుక మరి ఏనాడు మాత్రం మరి బాణమ్మ మైసమ్మ లేపిల్లు ఈ బాణమ్మ మైసమ్మ ఏనాడు మాత్రం అనగా ఒక నిండు గర్భిని తీసుకురావాలి కొత్త కుండ తీసుకొచ్చి పట్టు అరిచి పట్టులోనే ఏనాడు మాత్రం అనగా ఆ మరి ఏనాడు మాత్రం నిండు గర్భిని తీసుకొచ్చి శక్తుల కుండలో దొరకొట్టాలి ఆ శక్తుల కుండలో దొరకొట్టాలి దొరబెట్టి గోతం తోడి గోతంలో నా నిండు గర్భిని తీసుకొచ్చి మరి ఆ గోతంలోనే కుడపాలి ఆ నెల గర్భవతి అప్పుడు మాత్రమేనా పొత్తి వచ్చి ఆంతి కట్ట కట్టింది ఆంతి కట్ట కట్టినాక ఈ కాడికి వెళ్ళి మీ అవలం అంత మంచిగుంటది బిడ్డ అంటే అప్పుడు అనుకున్నది తల్లి వద్ద మాకు ఎట్లా అమ్మ ఎప్పటికి ఎవరు చేయకుండా కావాలి మాకు ఎల్లకాలం ఎవ్వరు చేయకుండా కావాలి ఎల్లకాలం మాకు ఎవరు చేసిన యావల మందకు అంత ముట్టాలకు ముక్కట్టద్దు ఎల్లకాలం అంటే గాన నాంచారు ఏమన్నా బిడ్డ మీకు ఎల్లకాలం కావాలంటే 6 నెలల గర్భవతిని తీసుకురావాలి 6 నెలల గర్భవతిని తీసుకొచ్చి గోతం తోడి గోతంలో పాతి పెట్టి తూర్పు దిక్కున ముఖం పెట్టి మరి గోతం ఉడిపి ఆమె నెత్తి మీద దీపం పెట్టి మీ ఆవుల మందను ఆమె మీదకెళ్ళి దాటియాలే గట్లయితే మీ ఎల్లకాలం మీ ఆవుల మందకు అలుకుముడికి అంటది బిడ్డ అన్నప్పుడు ఈ ముగ్గురు అనుకున్నారు వారి మరి 6 నెలల గర్భవతి అంటే గర్భవతి తీసుకొచ్చి పాతి పెడదాం నా పిల్లలు నా కొడుకు ఒక పిల్లం నూటలో కుట్టలేరా అతను పాతి పెట్టినాక నాకు మళ్ళీ ఎవరంటే వేయాలి పిల్లలు చూస్తారా అరే నా పిల్లం కాదు నీ పిల్లం కాదు ఆమె కూడా పోతే 6 నెలల గర్భవతి లెక్క ఉన్నది ఈమెనే పాతి పెడదామన్నారు అన్నప్పుడు గాడు పడితేనే ఆమె ఎట్లా పాతి పెడతారు మన ఆవుల మంద మంచిగా ఏదంటే ఆ తల్లి ఇంటికి పోతే నాకు బుక్కడంత అన్నం పెట్టింది అన్నం పెట్టిన దానికి మనం సున్నం పెట్టద్దు ఆవుల మంద వీణా పర్వాలేదు కొంత మంది వీణా పర్వాలేదు కానీ ఆ తల్లి పుణ్యవంతురాలు నాంచారు నాకు బుక్కడంతా అన్నం పెట్టింది కడపకు అన్నం పెట్టింది అన్నం పెట్టి దానికి సున్నం పెట్టి కట్టురా తల్లిని పాతి పెడతాంటే పాతి పెడతాను అరే ఈ ఒక్కరోజు మనకి ఏమవుతుంది వీడుంటే వాతి పెట్టని వీళ్ళు ఒళ్ళు పెడతాను అని వెనక రెక్కల గిరితే చెట్టు కట్టే చిరు పచ్చనాయకుండు ఒర్రకుండా మనం ఇట్లా పట్ట వ్యక్తి వీడు ఒరితే మనం రాజ్యం బయట పడుతుంది అమ్మ నాచారేవి నువ్వు అన్నా ప్రకారంగా మీ 6 నెలల గర్భవతి తీసుకొస్తాం ఇక్కడ వాతి పెడతాం కానీ తల్లి ఒక మాట ఎందుకు అంటే మేము తిరిగి 2 నెలలు అయితే తెలియదు 3 నెలలు అయితే తెలియదు 6 అయితే తెలియదు అప్పటి వరకు మేము మర్చిపోతాం ఇవి ఇక్కడ మేము గోతం తోడుతాం గోతంలో దిగు నువ్వు ఎట్లా తల్లిని పాతి పెట్టినో నిలబడి నువ్వు చూపించు నువ్వు చూపించిన ప్రకారంగా మేము పాతి పెడతామని గంట గోతం తోడి నమ్మిందిగా బిడ్డ నమ్మడంలో మాట నమ్మింది ఏనాడు మాత్రమనగా గోతం తోడిన వాళ్ళ గోతంలో నా బిడ్డ నాచారు దిగుతున్నదమ్మా దిగిందా ఇవాళ ఇట్లా తూర్పు దిక్కు ముఖం ఉండాలి ముఖం ఉన్నప్పుడు మీరు కూడిపాలి కూడిపినాక నెక్స్ట్ దీపం పెట్టి గొడ్లను దాడియాలి బిడ్డ అన్నది నాచార్లు ఎత్తే మళ్ళీ మనకు దొరుకుద్దా అనుకోని బుధల మీద అడుగులే కింద వాళ్ళ కింద ఉన్న వాళ్ళు 600 మంది అరే పారబట్టి కూడిపారు అన్నాడు 600 మంది పారబట్టి కూడపోతున్నారు నాచారి పొందలు చూడవమ్మా పొందాల గుడుపు పట్టేనా ఏనాడు లమ్మడోళ్ళు బొందల నమ్మించి ఏనాడు బొందల దిగువాని మరి ఏనాడు భుజం మీద కాలు వేసి ఉణిదొక్కకుండా
ఆ పొందదు గుడుపుతంటే సౌడప్ప ఏనాడు భర్త సౌడప్ప అది కచ్చిండు ఓ నాదా వద్దు వద్దు అనంగా అవు నీ మాట కదా అని నీ నచ్చిందయ్యా ఓ బిడ్డ బాబవ్వా వద్దే అవ్వా ఇరక చెప్పవో వద్దంటే నేను ఏనాడు మాత్రం నా బిడ్డ మాట కాదనుకుంటే ఈ లంబడోళ్ళకు ఏనాడు మంచి చేద్దామని అత్తే నన్ను మంచి పాత్ర పెట్టబట్టనమ్మా వల్ల వల్ల బిడ్డ పోయావటే బట్టే గోడు గోడున బిడ్డ బిడ్డ కూతరిల్లావటే రామయ్య రాజులు కని భూమి చేసిన గాని ఓ నాయనా చేశారు అత్తాయిల మంచి ఇయాలా వద్దే బిడ్డ మనకు వచ్చిన పేరు కాలే అంటే నా మామ మాట కాదా అని నా అత్త మాట కాదా అని ఈ లంబడోళ్ళ దగ్గర ఏరవచ్చినాని దీపం పెట్టుకుని దాటిస్తా ఉన్నారమ్మా ఏనాడు మాత్రం నాంచారు ఒక్క మాట అన్నది ఆ జీవి ఒక్క మాట అన్నది ఏం మాట అంటే అరే లంబడోళ్ళు వద్దనంగా ఏనాడు మాత్రం మరి ఆపదంటే నీ దగ్గరికి వచ్చిన అన్యాయంగా నా ప్రాణం తీస్తాను నేను చచ్చిపోతే నా ఏనాడు మాత్రం నా జీవి బొక్కలు మీ భార్యలకు చేతులు గాజులు కావాలన్నది బొక్క గాజులు కావాలి అని ఏనాడు మాత్రం శటించి శపన పెట్టింది అదే పోవంగా మీ భార్యలకు ఏనాడు మాత్రంనగా అవో ఏడున్నా ఎక్కడ ఏడున్నా గాని మీ ఇల్లు ఏనాడు మాత్రం ఏడే గుడిసెలు కావాలి అని చటించి శపన పెట్టింది అప్పుడు పరిశనాయకుడు ఏనాడు మాత్రం చెట్టు కట్టేసింది కదా అప్పుడు ఆ తల్లి నిన్ను తీసుకొచ్చినందుకు ఏనాడు మాత్రం నా అన్నల కాలు మొత్తిన వద్దు 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 అనగా నీ ప్రాణం తీసింది నాకేమో దీవనార్తి పెడతావు తల్లి తీసుకొచ్చినవు నా మేలు ఊరినవు గాని కీడు ఊరలే పరిశనాయకుడు ఏనాడు మాత్రం ఎన్నడుకున్నాను మారవాడి షేడుగాలే రామరామ షేడోలే బతుకవాలే రామరామ రోజు కూడా లెమ్మడోడ ఎన్ని రోజులున్నా మీకు మన్నే గతి మన్ను ఎర్రమన్ను అమ్ముకొని బతకాలి ఉల్లపోను ఏడున్న ఏడే కొడిచారు అదో అటువంటి నా బొక్కలు మీ భార్యలకు బొక్క కాదులు కావాలని ఆ జీవనం స్వర్గం మీద హిమలోకం మీద వైకుంఠం మీద ఎక్కడికి గోల్కొండ నవాబు దగ్గర ఇవి అయ్యా నవాబు ఆనాడు కోరుకున్న వరాలు ముత్యాలు ఇస్తున్నాను నీకేం కావాలమ్మా నా అర్ధ రాజ్యం కావాలా అయ్యా నేను మంచియే పోతే లెంబడోడు నమ్మించి మాత్రం నన్ను పొందల పాత పెట్టి నెల్లూరు పొంగలా అది అటువంటి కనుక నేను చూడు ఆ గట్లల్లో మాత్రం నన్ను బొందోడి కులాబరి గట్లల్లో బొందబెట్టి అయ్యా నా పేరు వినా గుళ్ళు గోపురాలు కట్టి నేను సచ్చినా నా పేరు ఉంటది అని ఆత్మ అక్కడ చెప్పి ఎక్కడికి ఎరుకల దగ్గరికి వచ్చి అత్త నా అత్త ఎలా మంచిది మామ జేజాలు మరి అత్త మామల పెద్దల మాట తిరగను వస్తుంది బిడ్డ పోవద్దు లమ్మను చెల్లెలు మీకు ఎరకలే చెల్లె చెల్లె అంటాడు చెట్టు దాటవాడు చెయ్యందుకుంటాడు దాటితే వాడు చెయ్యందుకుంటాడు లమ్మడు నమ్మద్దు పోవద్దు బిడ్డ అంటే మీ మాట కాదని నేను పక్కన పెట్టి వీణా ఫలాని కాడ నన్ను పాదర పెట్టిందంటే అప్పుడు ఎరుకలు మాత్రం ఉరికేస్తారు అటు కన్నులకు మాత్రం కాలాలు చెప్పి అయ్యో మీకు ఒక బిడ్డను బట్టి వాళ్ళకి ఈ పేరు తెచ్చుకొని ఇట్లా అయిందంటే అందరు రాకం గులాబీ కట్టలు పాదర వెచ్చి ఉన్నది మాత్రం ఎత్తి వినిపోయింది అప్పుడు ఆ నవాబు ఆడుకుని బిడ్డ ఇంత పేరు పచ్చాది పోయింది ఎంత పేరైనా మంచి పేరు అనిపించుకొని మంచిగా కలిసేది ఇళ్ళకారం పతికి వాళ్ళ సరకారి తండ్రులు కడతారా అని అక్కడ మాత్రం ఆమె పొందడుగు గోతాలు తీసి గుళ్ళు గోపురాలు నాంచారి దేవి గుడి అని తల్లి కల్లా గుళ్ళు కట్టినాడు అమ్మాయి ఆత్మశాంతి పిల్లలు నిలబడి అన్నది మరి అతి పక్కన వంటి పిల్లలు ఎప్పుడు మీద కొన్నదో
పేరు చేతాతను చక్కబడ్డా మా పేరు పెట్టలే అంతనాడు ఓ అని ఉర్రదాగిన్నమ్మా దేవత ఇది ఇస్తుందంటే ఊళ్ళో కొన్న పనులు కొన్న రాజ్యాలు కొన్న ఎరుక మంచి చేసింది ఎరుక ఇప్పటికైనా మంచోళ్ళు చచ్చిపోయినట్టు ఊరంతా కలుగుతారు లంగో దొంగో చచ్చిపోతే ఊరు కలుతా మంచిగానే పోయింది వాడు ఉన్నాడే వాడు నోచినాడు ఏమన్నా బతకరించినాడు వాని పేరిచ్చిండు వీడి పేరిచ్చిండు మేము ఊరి పీడ అవి ఇప్పటికైనా మంచి చెడర్పించుకొనుకుంటూ ఈ దేవిని మంచి కొన్నాళ్ళ దాకా మరవలేవు దేవి నాంచారి దేవత వాళ్ళ దేవుల పేరు మరి చెల్లెల పేరా తాయిది పేరా 10 రోజు కోరి మాత్రం పండుగ చేసి